నా పేరు పిల్లి బాబురావు, గుంటూరు. శ్రీ బజరంగ జూట్ మిల్ జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘ ఏపీ పాలిటిక్స్ కూటమి చైర్మన్ని. గుంటూరు బజరంగ జూట్ మిల్ కార్మికుల 40% వాటాల మిల్లు BIFR నుండి సంక్రమించింది. లాభాలలో 40% వాటాలు 2002 తోటి మిల్లు బాకీలు తీర్చిన తర్వాత కార్మికులకు రావాల్సిన వాటాల గురించి వాళ్ళు 60% ఈస్ట్ ఇండియా కమర్షియల్ లిమిటెడ్ కంపెనీ తరపు నుంచి బ్రిడ్జి గోపాల్ లోనాని అనే అతను మాకు వాటాలు ఇవ్వనందున హైకోర్టులో కేసు వేయటం జరిగింది. మా సంఘం తరపు నుంచి దాదాపుగా 960 కోట్ల రూపాయలు 2002 నుంచి 2015 వరకు లాభాలలో రావాల్సిన వాటాలు 960 కోట్లు కంప్లీట్గా ఈ మిల్లు ఆస్తులు వాల్యుయేషన్ కూడా అంతే. ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి అని మేము అఫిడవిట్లో వేసాము. సో ఈ మిల్లు ఈ స్థితికి రావటానికి వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు ఎవరికి తగ్గ సహాయం వాళ్ళు 60% వాటాదారుడికి చేస్తూ కార్మికులకి వాళ్ళకి అధికారం ఇచ్చిన కార్మికులకు మటుకి ధ్వంసం చేశారు వాళ్ళ జీవితాలని. 2009లో దావు గోపాల్ లోనాని అనే డైరెక్టరు ఈ మిల్లు ఆస్తులకి ఎలాంటి లింక్ డాక్యుమెంట్స్ లేకపోయినా కానీ అంబడి రాంబాబుకి అంబడి ఎస్టేట్ పేరు మీదుగా ముందు కార్మికుల పేరు మీద ఉండాలి, అటు బదలాయిద్దాం, మన ఇద్దరం పంచుకున్న తర్వాత అని చెప్పేసి ఆ ప్లాన్ ప్రకారంగా అక్రమ సేల్డీలు జరిగినాయి. ఇది నేను 2004లోనే మిల్లు ఆస్తుల గురించి కేసు పెట్టాను. WP 13/216/4 ఆ కేసు పెండింగ్లో ఉండగానే అంబడి రాంబాబుకి ఇచ్చేశారు. అది ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నదాన్ని రాజశేఖర్ రెడ్డి మా పార్టీ వాడు అంబడి రాంబాబు అని రెసిడెన్షియల్ జోన్లోకి మార్చిన ముద్దాయి, నేరస్తుడు, దుర్మార్గుడు. రెండోది 2013లో ఈ విషయాలు తెలుసుకొని ఈ ల్యాండ్ కార్మికుల కాలనీ స్థలం అమ్మిన విషయం తెలుసుకొని నేను వెంటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేయటం జరిగింది మా సంఘం తరపు నుంచి. WP 34,365/2013. మళ్ళీ 2014లో ఈ బ్రిడ్జి గోపాల్ లోనాని 60% వాటాదారుడు. ఇప్పుడు అమ్మింది ఈ 2 సైట్లు అమ్మింది ఇతను. అయితే 2014లో కార్మికులకి వాటాలు 1997లోనే BIFR థర్డ్ బెంచ్ తీసేసింది, తొలగించింది. ఇది మా సొంతమైంది, ఇది నాకు మిల్లు నష్టాల్లో ఉంది, నేను బాకీలు తీర్చడం కోసం 50 కోట్లకి అంబడి రాంబాబు తమ్ముడైనటువంటి అంబడి మురళీకృష్ణకి, తోట చంద్రశేఖర్ తమ్ముడైనటువంటి తోట సీతారామయ్యకి ఆదిత్య ఇన్ఫ్రా అనే ఒక డూప్లికేట్ కంపెనీ పేరు మీదుగా వాళ్ళకి 50 కోట్లకి డెవలప్మెంట్కి చేయటం జరిగింది. ఇవి పరిశీలించి నేను 2016లో సబ్ రిజిస్టర్ గారిని అడిగా, అయ్యా మా బజరంగ జూట్ మిల్ ఆస్తు సర్వే నెంబర్లు ఎంత, పలాని 2.5 ఎకరాలు, 5 ఎకరాలు 28 సెంట్లు, ఇట్లా మీ చేతుల మీదుగా మీ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగినాయి, వీటికి మదర్ డాక్యుమెంట్స్ ఒక కాపీ ఇవ్వమంటే మదర్ డాక్యుమెంట్స్లు ఏమీ లేవు, ఊరు కొత్తగా రాసుకున్నది ఆ సేల్డీల్లోనే రాసుకున్నారు. మరి 2015
9లో చేసిందేమో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తీర్మానం చేసి దావుగొప్పల్లోనానికి అమ్ముకోవటానికి అనుమతి ఇచ్చినట్టుగా షెడ్యూల్ రాసుకున్నారయ్యా. 2014లో 97లోని ఈ మిల్లు నాకు వచ్చింది, కార్మికులకు వాటాలు ఇవ్వని చెప్పి బిర్జి గోపాల్ డెవలప్మెంట్ కోసం ఆయన చేసుకున్నది, మీరు కావాలంటే డబ్బులు కట్టి మీరు అవి తీసుకోండి అని చెప్పేసి ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత ఆ 2014లో అమ్మిన ఒక వారానికి 10 రోజులకో మన సీఎం చంద్రబాబు వారికి ఇతను లెటర్ పెట్టుకున్నాడు, 60% వాటాదారుడు. ఏమని? మాకు సంబంధం లేకుండా 15 సంఘాల్లో ఒక సంఘం మాకు అనుకూలించకుండా మాకు వ్యతిరేకంగా కార్మికుల పక్షాన వాళ్ళు నా మీద కేసులు పెడుతున్నారు. జేసీఎల్ గారికి కూడా ఈ కేసులు పరిశీలించి మా మీద వారు కూడా కేసులు పెడుతున్నారు. ఎట్లయితే నేను తిప్పలేను. కాయలబడ్డ పరిశ్రమ కోటాను కోట్ల రూపాయల బాకీలు ఏలూరు జూట్ మిల్ నుంచి ఏసీ కారులో వచ్చి గుంటూరు జూట్ మిల్లులో ఏసీ రూమ్లో మా అన్నదమ్ముళ్ళు ఇద్దరం ఎంజాయ్ చేసి ప్రొడక్షన్ సంపాదించాము అని చెప్పేసి చంద్రబాబుకి లెటర్ పెడితే ఆయన ఇండైరెక్ట్గా మిల్లు అక్రమ లాకౌట్ వేసుకోవటానికి ఇంకొక 4 నెలల తర్వాత 2014 సెప్టెంబర్లో ఇచ్చాడు. మరి 2015 నుంచి ప్లాన్ చేసి 2015 మార్చి నెల నుంచి లాకౌట్ వేయడానికి కార్మికులు బలవంతంగా రాజీనామా చేయడం, బెదిరించి ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో కూడా ఇదే చేస్తున్నారు. రాజీనామా బెదిరించి పెట్టారు కొంతమంది చేతనేమో 3 నెలలు మీకు జీతాలు కల్పిస్తామని చెప్పి కొంతమందిని ఆశిపించారు. కొంతమందికేమో ఇంకా రాకపోతే మరి 40,000 ఎక్స్‌గ్రేషియా కూడా ఇస్తామని చెప్పేసి రకరకాలుగా విన్యాసాలతోటి బజరంగ జూట్ కార్మికుల్ని వాళ్ళని రాజీనామా చేయించిన కేసులో బిర్జు గోపాల్ ఉన్నాని, దావుగోపాల్ ఉన్నాని, మరి అశోక్ శర్మ మేనేజర్ వీళ్ళందరూ కూడా ముద్దాయిలు ఉన్నారు. ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళు బెయిల్ మీద వచ్చారు. మళ్ళీ నేను పిటిషన్ పెట్టాను బెయిల్ క్యాన్సిలేషన్ చేయాలని. 2015 మరి నవంబర్ నెలలో కొట్టేశారు. వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. సో ఇప్పుడు అధికారంలోకి తెలుగుదేశం వచ్చిన తర్వాత, అధికారంలోకి తెలుగుదేశంలో రాకముందు జగన్ ప్రభుత్వంలో కూడా ఈ బిల్డింగులు కడతానే ఉన్నారు, గ్రీన్ గ్రెస్ అపార్ట్మెంట్లు. అయితే వెనక నుంచి బ్రోకరేజింగ్ చేస్తుంది ఇప్పుడు గుంటూరు మేయర్గా పనిచేస్తున్న మన పెట్రోల్ బంక్ నాని, కోవలమూడి రవీంద్ర ఆయనకు సీనియరు. మరి మొన్న ఎమ్మెల్సీగా గెలిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వీళ్ళిద్దరూ వైసీపీ వాళ్ళకి చేతులు కలిపి 3,000 మంది కార్మికులను రోడ్ల పాలు చేసి నరకాన్ని చూపిస్తున్నటువంటి రాజకీయ నాయకులు. వీళ్ళిద్దరినీ చంద్రబాబు ప్రోద్బలం చేసి గెలిపించారు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజాని గెలిపించాలి మీ బాధ్యత అని. ఇప్పుడు నానిని కూడా, అంటే కోవలమూడి రవీంద్రను కూడా, ఈ ముద్దాయిని కూడా ఎట్లయినా సరే గెలిపించాలని పట్టుదలతో గెలిపించారు. అంటే నేరస్తులతోటి చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నాడని అర్థమైపోతుంది. సో ఒక ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెల దాకా మరి జిఎంసి అధికారుల మీద వాళ్ళని బాధ్యులను చేస్తూ మరి ఈయన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారు పత్రికల్లో, మీడియాలో అసలు స్వారీ చేశాడు, యుద్ధం చేశాడు. గ్రీన్ గ్రెస్ అపార్ట్మెంట్లో ప్లాట్లు ₹1,00,00,000 పట్టు కొన్న వాళ్ళకి నేను న్యాయం చేయాలి, ఇక్కడ మోసాలు జరుగుతున్నాయి, ఇక్కడ పర్మిషన్ లేవు, మరి అధికారులందరినీ కూడా బాధ్యులను చేస్తూ మరి అంబడి రాంబాబు కనుసన్నల్లోనే అధికారులు ఉంటున్నారు అని చెప్పేసి, ఏది తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారులందరూ కూడా అంబడి రాంబాబుకి, మురళికి కనుసన్నల్లో ఉంటున్నారని చెప్పేసి గ్రీన్ గ్రెస్ అపార్ట్మెంట్లో గందరగోళం చేస్తే దాంట్లో ఇదిగో అర్థమవుతుందో లేదో, ఇది అంబడి మురళి మీద, గ్రీన్ గ్రెస్ సోదరుల మీద కార్పొరేషన్ అధికారులు
ఆ భూముల్ని ఇచ్చిన పర్మిషన్ని రద్దు చేసినట్టుగా మరి ధూళిపాల నరేంద్ర గారు సాధించారు. ఆ తర్వాత టీడీపీ జిల్లా కార్యదర్శి కంచర్ల శివరామయ్య ఈయన కూడా పార్టీ ఆఫీసులో కూర్చొని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్కి సహకరిస్తున్నారు జిఎంసి అధికారులు అని చెప్పేసి ఆయన యాగి చేశాడు. కొంతకాలం 3,000 మంది కార్మికులు కాయలపడ్డ పరిశ్రమ బాకీలు తీర్చి దాదాపుగా 960 కోట్ల రూపాయలు లాభాల్లో రావాల్సిన వాటాల గురించి మేము ఇన్ని బాధలు పడుతుంటే ఈ తెలుగుదేశం వాళ్ళు వైసీపీ అంబడి రాంబాబు తమ్ముడికి పూర్తి సహకారాలు అందిస్తూ వాళ్ళని పత్రికల్లో బెదిరించటం, వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు లాగేసుకోవటం. ఇప్పుడు కార్మికుల కాలనీ స్థలం కాస్త ఎమ్మెల్యే క్వార్టర్స్ అయింది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడ ఉన్నారు. ఇప్పుడు సంపద సృష్టించే దాంట్లో శ్రీ బజరంగ జూట్ మిల్ గుంటూరు ఉన్నదా లేదా అని చెప్పి చంద్రబాబుని నెలేసి అడుగుతుంటే మనకు దొరకకుండా, నాకు అవకాశం ఇవ్వకుండా ఆయన సంపద సృష్టించే దాంట్లోనే బజరంగ జూట్ మిల్ మోతేపించాడు 3,000 మంది కార్మికులది. ఇప్పుడు ఇదే ఫార్ములా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా అమలు జరుపుతున్నాడు. బలవంతంగా రాజీనామాలు చేయించటం, రాజీనామాలు చేయని వాళ్ళకి 3 నెలల జీతాలు అదనంగా ఇస్తామని చెప్పేసి అట్లా ప్రచారం చేయటం, మొత్తానికి 12,000 మంది కార్మికులను కూడా ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తారు. సరే, ఇప్పుడు తండ్రి కొడుకులు సంపద సృష్టించే దాంట్లో ఇదిగో ఈరోజు పరిశ్రమలతో పాటు భవిష్యత్తును నిర్మిస్తున్నాము అంట. పరిశ్రమలతో పాటు భవిష్యత్తును కూడా మాది కార్మికులది. 99 పైసలకి ఎకరం ఇస్తున్నాడు. 99 పైసలకి ఎకరం ఇస్తున్నాడు. ఈయనకుంది పదవ కాలం 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్ళు రాయితీలు ఇస్తున్నాడు. 99 పైసలకి భూమిని రిజిస్ట్రేషన్ చేసేసి వాళ్ళకి ఎకరం రాయితీలు కూడా ఇస్తే, ఈ తర్వాత ఈ 4 ఏళ్ళ తర్వాత ఈయన వెళ్ళిపోతాడు కదా, ఎవడికి వెళ్ళిపోస్తాడు? మళ్ళీ ఇంకొకరిని చంద్రబాబును కాదని జగన్ ఎత్తుకోవాలి. జగన్ తెగిన తర్వాత అతను అయిపోయిన తర్వాత మళ్ళీ ఇతను ఎత్తుకోవాలి. వాడికి ఒక 5 ఏళ్ళు, వీడికి ఒక 5 ఏళ్ళు, ఇట్లా ఇచ్చుకుంటూ బతకటమే కదా. కేఏ పాల్ లాంటి వాళ్ళని ఎవరిని దగ్గర రానిగా మేము. ఇప్పుడు కేఏ పాల్ లాంటి అతను ఈ ప్రభుత్వాల్లో అధిపతులుగా ఉన్నప్పుడు వాళ్ళని ఆశీర్వాదం చేశాడు. ఆయన ఆశీర్వాదం కోసం వీళ్ళు పరుగులు తీసిన వాళ్ళు, మరి ఆయన దగ్గర కోట్ల రూపాయలు సహాయం పొందిన వాళ్ళు. అది వాస్తవం, మనం చూస్తూనే ఉన్నాం. అయినా కానీ మీడియా వాళ్ళు పిచ్చోని చేస్తే మీడియా వాళ్ళు పిచ్చి లోకంలో మనం ఉండి ఆయన హేళన చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఎకరం 99 పైసలకి మనం భూమి పారిశ్రామికవేత్తకి ఇస్తున్నాము, 4 సంవత్సరాలు రాయితీలు ఇస్తున్నాము, తర్వాత ఆయన పీకి దెంగుతాము పదవి నుంచి చంద్రబాబుని. ఆ తర్వాత వచ్చిన జగనో భవనో ఇంకొకడు వచ్చినప్పుడు ఈ రాయితీలు కూడా రానప్పుడు ఈ కార్మికులకు ఇట్లాగనే వాళ్ళకి తగాదలు పెట్టి వాళ్ళ రాజీనామాలు చేయటం, మిల్లు లాక్కొట్టేయటం, జూట్ మిల్లు లాగా. తర్వాత ఇప్పుడున్న రేపు రాబోయే ప్రభుత్వం వీళ్ళు కలిసి దాన్ని పంచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటం. ఇదేకండి దాని అర్థం. ఇప్పుడు పరిశ్రమలతో పాటు భవిష్యత్తును నిర్మిస్తున్నాము అంటే ఇంగిత జ్ఞానం ఉండేవాడైతే తండ్రి కొడుకులు నేను చెప్తున్నాను డైరెక్ట్గా, 99 పైసలకి ఆ ఇండస్ట్రీలు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకూడదు. 99 పైసలకి 99 ఏళ్ళు లీజుకి ఇవ్వండి. అన్నిట్లో ఈ ఉద్యోగుల్ని 40% వాటాలదారులుగా చేయండి. అప్పుడు భూమిని అతను అమ్మలేడు, వీళ్ళకి అభద్రతా భావంతో ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు.
వీళ్ళకి భద్రత కలిగిన ఉద్యోగం ఉంటుంది. అప్పుడు కదా ఇప్పుడు పరిశ్రమలతో పాటు భవిష్యత్తును నిర్మిస్తున్నాము అనేదానికి అర్థం ఇది. కొంపలు ముంచే పనులు కదా మీరు చేస్తుంది, దేశాన్ని ముంచే పనులు. మోడీ వచ్చి మీకు మన మెచ్చుకుంటే ఇట్లా నిలువను దోపిడీ చేపిస్తారు ఆ దేశాన్ని, రాష్ట్రాన్ని. అది కరెక్ట్ కాదు. మళ్ళీ అక్రమాలు జరుగుతున్నాయి పట్టించుకోరా. బజరంగ జూట్ మిల్లు నిర్మాణాలు జరుగుతున్నాయి పట్టించుకోరా. అక్రమ. ఎట్లా అక్రమ? పైన వాళ్ళు ఇప్పుడు బజరంగ జూట్ మిల్లు ఆదిత్యవాడు కొన్నట్టుకు రాసుకున్నారు బినామీ. ఆదిత్యవాడు మళ్ళీ ఏలూరు జూట్ మిల్లు మీద ముద్దు వచ్చిందంట, ఆ పేరు బాగా నచ్చిందంట. ఆ పేరు పెట్టుకొని కొన్ని సర్వే ఇది డాక్యుమెంట్ నెంబర్లు మార్పించాడు. దాని ప్రకారంగా హైకోర్టులో కేసేసి ఒక అనుమతి తీసుకున్నాడు. మళ్ళీ ఆ ఏలూరు జుట్టు మిల్లు మీద కాకుండా మళ్ళీ బజరంగ ఇన్ఫ్రా దాని మీద మోజు పుట్టి ఆ పేరు మార్చుకొని ఆ పేరు మీదకి ఒక 4 డాక్యుమెంట్ నెంబర్లు మార్పించుకొని ఇందుట్లో ఒకసారి అందుట్లో ఒకసారి ఈ 4 నెలల్లోనే 2 సార్లు హైకోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్నాడు. ప్రత్యర్థులు ఎవరు? ఇక్కడ కార్మిక సంఘాలు కాదు, అటు లేబర్ డిపార్ట్మెంట్ కాదు, డైరెక్ట్గా మున్సిపల్ డిపార్ట్మెంటుకు. ఏది 4 అంతస్తులని చూపించి 14 అంతస్తులు చేశాడని చెప్పేసరికి ఎన్ఓసి రద్దు చేసినందుకు వాళ్ళ పార్టీని చేశాడు. రైల్వే వాడిని కూడా అంతే పార్టీని చేశాడు. వాళ్ళకేంటి, వాళ్ళ జీతాలు నెలకి జీతాలు వస్తాయి. కోర్టు ఏమంది, అతన్ని అంబటి మురళిని పని చేసుకున్నాడు, ముందస్తు చర్యలు తీసుకోబాకండి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ఇస్తే అధికారులకు లక్షల జీతాలు వస్తున్నాయి, అతను లంచాలు ఇస్తాడు, వాళ్ళకి దిగులు లేదు. కానీ నీ కోర్టు ఆర్డరు వీళ్ళైతే కట్టుబడి ఉంటారు, కానీ ప్రకృతి వికృతం చేస్తే ఆ వికృతికి కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి భయపడిద్దా? 30 మీటర్లు 40 మీటర్లు దూరంలో ఉండాల్సిన ట్రాక్ దూరంలో ఉండాల్సిన అపార్ట్మెంట్ 13 మీటర్లో కట్టారని అది ఎవడెవడో గొడవ చేస్తే కానీ మరి వాళ్ళు ఎన్ఓసి రద్దు చేశారు కాబట్టి రైల్వే వాళ్ళు సైలెంట్గా ఉంటారు కోర్టు ఆర్డర్ ఉందని. మరి వికృతంగా ఇప్పుడు ప్రకృతి వికృతమైనప్పుడు కోర్టు ఆర్డర్ని గౌరవించి ఆగిద్దా? 14 అంతస్తులు కూలి వచ్చే ట్రాక్ మీద ట్రైన్ వస్తుంటే ఆ ట్రైన్లో మనుషుల మీద పడదా? పడితే ఎవడు దిక్కు? నేను ఈ కేసులో ఇంప్లీడ్ అవుదామని చెప్పేసి ఈ పార్టీలకి 3 నోటీసులు పంపించి రిజిస్టర్ గారి దగ్గరికి నా ఫైల్ పోతే రిజిస్టర్ గారు, ఆయన పేరు కమలాకర్ రెడ్డి, ఆంధ్ర వాళ్ళు. నేను 9-10 తరగతుల్లోనే ఉన్నాను, నా చదువు అంతటితోటి మూసింది అని చెప్పినా కానీ బయోడేటాలో ఉన్నా కానీ ఆయన పిలిచి నన్ను ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ నేము, నీ ఎడ్యుకేషన్ ఏంటి, అదేంటి ఇదేంటి అని అడిగితే 2 వాటికి సమాధానం చెప్పా. అయ్యా నాకు ఇంగ్లీష్లో తెలీదు, నాకు తెలుగులో చెప్పండి, నేను అన్నీ చెప్తాను అంటే, అట్లా కదయ్యా నువ్వు తెలుగులో మాట్లాడటానికి ఇక్కడ హైకోర్టులో వీలు పడదు, అక్కడ వేరే ఇతర రాష్ట్రాల్లో వస్తారు. అదంటే 2020లో నాకు 14% వాదించుకోవటానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన జడ్జి గారులే నాతోటి ఏకీభవించి నా బాధలు వాళ్ళు విని ఇట్లా నేను మోసపోతున్నాను లాయర్ల దగ్గర అని చెప్పేసి అన్న తర్వాత నాకు అనుమతి ఇచ్చారు. ఏది ఈ కమలాకర్ రెడ్డి లాంటి ఆంధ్ర వాళ్ళ కాదు, ఇతర రాష్ట్ర జడ్జీలు ఇచ్చారు. చక్కగా విన్నారు, వాళ్ళు మా తెలుగును ఫాలో అయ్యారు. 2 కేసులకి మీరు ఛార్జ్షీట్లు వేయండి, కౌంటర్ వేయండి అని చెప్పేసి వాళ్ళకి అపోజిషన్ వాళ్ళకి చెప్పారు. తర్వాత కూడా మొన్న ఫిబ్రవరి నెలలో నేను ఒక కేసులో యంత్రాలు తరలించకపోయే హక్కు దావుగోపాల్ లునానికి లేదు, డైరెక్టర్ అతను మా ఇన్ఛార్జి డైరెక్టర్ తమ్ముడు అతను ₹1,00,000 జీతగాడు, అతనికి హక్కులు లేవని చెప్పి నేను అన్నా. అతను పిటిషన్ కొట్టేమన్నా. 4 ఏళ్ల తర్వాత
మన ఫిబ్రవరి నెలలో 18వ తారీఖు నాడు కేసు వెనక్కి తీసుకున్నాడు. అంటే దాని అర్థం నేను గెలిచినట్టే కదా. అట్లానే ఇప్పుడు కూడా నేను ఈ ముందస్తు చర్యలు తీసుకోవద్దన్న కేసులో WP 27/085/2024 కేసులో నేను ఇంప్లీడ్ అవుదామంటే తిరుమల రెడ్డి గారు, కమలాకర్ రెడ్డి గారు, కమలాకర్ రెడ్డి గారు నన్ను అడ్డుపడి నీకు వాదించుకునే అవకాశం లేదన్నాడు. కానీ మరి నీకు చదువు రాదయ్యా, నీకు సెక్షన్లు తెలియవయ్యా, నీకు ఇంగ్లీష్ రాదయ్యా, నీ కేసు గెలవాలంటే నువ్వు డబ్బు ఖర్చులు పెట్టుకోవాలైతే, నేను పేదవాడు అయితే నేను ఒక అడ్వకేట్ని ఇస్తాను గవర్నమెంట్ తరపు నుంచి పేదవాళ్ళకి, నువ్వు వాదించుకో అని చెప్పేసి అల్లా. ఇప్పుడు నాకు నువ్వు అర్హుడు కాదనే సింగిల్ ఒక్క లైన్ రాశాడు, నీకు చదువు లేదని రాసి పంపించాడు. కానీ నీకు నేను ఇట్లాగ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోలేదు, నీకు అడ్వకేట్ని ఇస్తానంటే కాదుకూడదు అని చెప్పేసి నేనే వాదించుకుంటానని నువ్వు ఇది చేసావు. దీనివల్ల మా కోర్టుకి ఇన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చింది, నా భారతదేశానికి ఇంత నష్టం వచ్చింది, కాబట్టి నువ్వు కోర్టు మెట్లెక్కడానికి వీలు లేదని చెప్పేసి అని ఆర్డర్ ఇచ్చినట్టుగా ఉంది. కాబట్టి చంద్రబాబుకి వాళ్ళ కొడుక్కి చెప్తున్నాను, ఎకరం 90 పైసలకి నువ్వు ఇవ్వు. కానీ ఈ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొంది ప్రభుత్వ లక్షల ఎకరాల భూములు వాళ్ళ స్వాధీనంలో పెట్టుకొని ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేస్తున్నారు. ఇప్పుడు భూములు ఆక్రమణ చేసుకొని దొంగ రిజిస్టర్లు చేసుకున్న అటువంటి ఆలపాటి రాజా లాంటి వాడు కూడా 46 ఎకరాలు 28 సెంట్లు ఇలాంటి వాళ్ళు అందరి భూములు కూడా క్యాచ్ చేసుకొని ప్రతి కుటుంబానికి, ప్రతి పేదవాడికి ఇప్పుడు మీ మంచి మద్యం దాగి సారా కొట్లు మా బ్రాండ్ షాపులు అమ్మడి తిరిగే వీళ్ళు ఉన్నారు యువకులు, వాళ్ళు ఆ కుటుంబాలకి తెల్ల రేషన్ కార్డు ఉండే వాళ్ళకి కులం మొత్తం చూడకుండా ప్రతి కుటుంబానికి 5 ఎకరాల చొప్పున భూమిని పంచి ఆ పారిశ్రామికవేత్తకి ఎట్లాగైతే నువ్వు మరి రాయితీలు ఇచ్చావో వీళ్ళు కూడా పంటలు వేయటానికి, పరిశ్రమలు పెట్టుకోవటానికి వీళ్ళకు కూడా రాయితీలు కల్పించి వీళ్ళని ప్రోత్సహిస్తే అప్పుడు పరిశ్రమలతో పాటు భవిష్యత్తు నిర్మిస్తాము అంటే నమ్ముతాం. ఆ ప్రయత్నం చేయాలని చెప్పేసి అని, లేకపోతే మిమ్మల్ని కోర్టుకు ఈడుస్తానని చెప్పి, తండ్రి కొడుకుని కోర్టుకు ఈడుస్తానని చెప్పేసి అని జైభీం కార్మిక సంక్షేమ సంఘ ఏపీ పొలిటికల్ కూటమి చైర్మన్ పిల్లి బాబురావు మీకు ఈ వీడియో ద్వారాగా హెచ్చరిక చేస్తున్నాం. జై భీమ్.